నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమ సకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 8వ తారీఖు 2025 నుండి జూన్ 14 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మిథున రాశిలో గురుడు బుధుడు, సింహరాశిలో కేతువు కుజుడు ఈ విధమైనటువంటి సంచారం ఉంటుంది. తులా వృశ్చిక ధనురాశిలో చంద్ర సంచారం. మరి కుంభరాశిలో కాకుండా మీన రాశిలోకి వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము. ఈ విధంగానే గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో రవి ఈ విధమైనటువంటి సంచారాలు ఈ వారం కనబడుతున్నాయి. మనం ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి చాలా అనుకూలత కనపడుతోంది. ఈ మకర రాశి వారికి మరి గురుడి యొక్క బలం సామాన్యంగా ఉన్నప్పటికీ శని తృతీయ స్థాన సంచారం యోగదాయకంగా ఉంటుంది. రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఆత్మస్థైర్యం ధైర్యం ఉంటాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ వారం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో నిదానంగా ఉండాలి. పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో నిదానంగా ఉండాలి. రేషగా ధైర్యంగా ముందుకు పెడతా అంటే కుదరదు. ఎదురుకుండా పొగుడుతారు, వెనకాల తిడతారు. అది ఈ జనం. బంధుమిత్రులు కూడా తిరిగి వెళ్ళిపోతారు. ఎవరు కూడా మన ప్రశంసించేటువంటి అవకాశాలు ఉండవు. మనం చేసిన పనికి కనీసం కృతజ్ఞత కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి మనం నిదానంతో ముందు వ్యవహరించాలి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదరవాళ్ళ కోసం అప్పులు చేసేయడం, ఎదరవాళ్ళ కోసం రాత్రి పగలు శ్రమ పడిపోవడం కాదు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు ధర్మ మార్గంలో చేయాలి. అంతకు మించి చేసినా చేయకపోయినా రెండు ఇబ్బంది. చేసినా ఇబ్బంది, చేయకపోయినా ఇబ్బంది. అందుచేత ఈ యొక్క మకర రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా అయితే 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, వృత్తుల పరంగా మనం చూస్తే డెవలప్మెంట్స్ లైట్గా కనపడతాయి. ఇంకా వ్యాపార పరంగా కూడా వార ప్రారంభం కంటే మీకు వారాంతం చాలా ప్రోత్సాహకరంగా కనపడుతోంది. వారాంతంలో కూడా శుక్ర శనివారాలు అకాల పోయిన శ్రమ ఉన్నప్పటికీ విజయం తప్పనిసరిగా సాధిస్తారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో గురువారం నియమం పెట్టుకుని గురువారం నాడు స్వీట్స్ పంచిపెడుతూ, గురువారం నాడు శనగలను పంచిపెడుతూ గురు స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం పఠించండి. మన దగ్గరగా ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. అవసరమైతే దీపం పెట్టనే అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. మరి ఈ రాశి వారు ధర్మ సందేహం అన్నట్లయితే కింద లైక్ చేసి కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాన్ని తెలియజేయండి. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం.